బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనసున్న మారాజు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆపద అని తలచిన పేదలకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారని చెప్తున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడికి కేటీఆర్ అండగా నిలిచారు. బాలుడిది చాలా నిరుపేద కుటుంబమని, రెక్కాడితే కానీ కడుపు నిండని జీవితమని కేటీఆర్ సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఓ నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా కేటీఆర్ సాయం కోసం ఎదురుచూసిన ఓ నెటిజన్ పోస్ట్‌కి కేటీఆర్ స్పందించాడు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి తానున్నానంటూ కేటీఆర్ అండగా నిలిచారు. ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కేటీఆర్ తన టీమ్‌కి తెలిపారు. దీంతో కేటీఆర్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేటీఆర్ ఇలా చేసిన సేవలు ఒక్కటి కాదని, ఒక్క సోషల్ మీడియాలోనే ఆయన దృష్టికి వచ్చి పరిష్కరించిన సమస్యలు అనేకమున్నాయని అంటున్నారు. ఇదే రోజు కేటీఆర్ చేసిన సాయం ఇంకోటి వెలుగులోకొచ్చింది. పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన మహేష్ అనే వ్యక్తికి కేటీఆర్ చేయూతనిచ్చాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దిక్కుతోచని స్థితిలో సెల్ఫీ ద్వారా అతన్ని ఆదుకోవాలని కేటీఆర్‌ని కోరాడు. దీంతో వెంటనే దేశం వెలుపల ఉన్న మహేష్‌కు కేటీఆర్ అండగా నిలిచాడు. మహేష్ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం నింపారు. మహేష్‌ని 4, 5 రోజుల్లో తీసుకువస్తా అంటూ ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. మాటల్లో చెప్పడమే కాదు, మహేష్‌ని స్వదేశానికి తీసుకురావడంతో పాటు కిమ్స్‌లో చేర్పించి తన సొంత ఖర్చులతో అతనికి కేటీఆర్ మెరుగైన వైద్యం చేయించారు. కేటీఆర్ చేసిన పనికి నెటిజన్లు కేటీఆర్‌ని మెచ్చుకుంటున్నారు. సాయం చేయడంలో ఆయనకెవరూ సాటిలేరని ప్రశంసిస్తున్నారు.